హాయ్ అండి. బాత్రూంలో ఇది ఒక్కటి వేయండి, జస్ట్ పోస్తే చాలండి, చక్కగా క్లీన్ అయిపోతుంది. ఎక్కువ రుద్దే పని కూడా ఉండదండి. ఈ టిప్ తెలుసుకునే ముందు చిన్న రిక్వెస్ట్ అండి, ఫస్ట్ టైం మన ఛానల్ ఎవరైనా చూస్తుంటే ప్లీజ్ అండి ప్రీవియస్ వీడియో చూసి మీకు నచ్చితేనే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో నచ్చితే ప్లీజ్ అండి చిన్న లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్ షేర్ చేయండి. ఏదైనా ఒక బౌల్ తీసుకొని బ్లీచింగ్ పౌడర్ ఉంటుంది కదండి, ఆ పౌడర్ 2 స్పూన్స్ వేసేసుకొని న్యాప్కిన్ బాల్ ఉంటుంది కదండి, ఆ బాల్ కూడా మెత్తగా పౌడర్లా చేసుకొని ఇందులో వేసుకోవాలి. దీనిలో కొద్దిగా డెటాల్ వేసేసుకొని ఈ 3 బాగా కలిసిన తర్వాత కొద్దిగా హాట్ వాటర్ పోసేసుకొని ఈ విధంగా పక్కన పెట్టేసుకోవాలి. ఇలా ఒక 1 అవర్ పాటు పక్కన పెట్టేసుకున్న తర్వాత ఇలా మనం బాత్రూంలో ఈ వాటర్ పెట్టి క్లీన్ చేసామనుకోండి, అస్సలు రుద్దే పని కూడా ఉండదండి. ఏమైనా మనకు తెలియని క్రిములు కానీ, డస్ట్ కానీ, బ్యాక్టీరియా కానీ ఫామ్ అయినా కూడా బ్లీచింగ్ పౌడర్ చక్కగా క్రిములని నశించి చేసేటట్లు చేస్తుంది. కాబట్టి మనకి ఎటువంటి ప్రాబ్లం అయితే ఉండదండి. చాలామంది అనుకుంటున్నారు, అపోహపడుతున్నారు, ఎక్కువ రుద్దే పని లేదు ఏంటా ఈ లిక్విడ్ అని చాలామంది డౌట్ పడుతున్నారు కదా. అటువంటి డౌట్ ఏమీ అవసరం లేదండి. బ్లీచింగ్ పౌడర్, అలానే డెటాలు, దీంట్లో కొద్దిగా నిమ్మరసం, అలానే న్యాప్కిన్ బాల్, స్మెల్ కోసం న్యాప్కిన్ బాల్ పౌడర్ వేసేసామనుకోండి, మంచి స్మెల్ అయితే వస్తుంది, సువాసన భరితంగా ఉంటుందండి. చక్కగా క్రిములు కూడా నశించిపోతాయి బ్లీచింగ్ పౌడర్ వేయడం వల్ల. ఇవన్నీ వేసేసుకున్న తర్వాత ఇలా బాత్రూమ్ క్లీన్ చేసుకున్నామనుకోండి, చక్కగా క్లీన్ అయిపోతుంది. ఎక్కువగా రుద్దే పని కూడా ఉండదండి. మీకు ఫుల్ వీడియో కావాలంటే మన యూట్యూబ్ ఛానల్లో కింద ఉన్న డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను ఫ్రెండ్స్, తప్పకుండా చూడండి. మీకు ఎటువంటి డౌట్ అయితే అవసరం లేదండి, చాలా ఈజీగా క్లీన్ అయిపోతుంది. ఇదే లిక్విడ్ పెట్టి చక్కగా టైల్స్ మీద ఇలా పోసి ఎలాంటి మొండి మరకలైనా పోగొట్టుకోవచ్చు, టైల్స్ కూడా శుభ్రపడతాయి. సో ట్రై చేయండి, చాలా చక్కగా వర్క్ అవుతుంది. వీడియో నచ్చితే ప్లీజ్ అండి చిన్న లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్ షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.